అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి. అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. అమ్మ కళ్ళల్లో పెట్టి నేను కళ్ళు చూడాలి అన్న కోరిక కలిగింది. చిన్నపిల్లని కదా, నాకు తెలియదు అలాంటి కోరిక కలగచ్చో కలగకూడదు. ఆ సమయంలో పండు వెన్నెల పైన చంద్రబింబం లాంటి అమ్మ నా దగ్గర. ఎందుకంటే మా ఇంటి ఎదురుగుండానే పోలీస్ స్టేషన్ ఉండేది. ఆ పోలీసులు తెచ్చి దొంగల్ని వాళ్ళని కొడుతూ ఉంటే ఇక్కడ హైమ బాధపడుతూ ఉండేది. 10 ఏళ్ల పిల్ల రాత్రంతా అమ్మనామం చేసిందిట. నాకు చాలా కాలం అమ్మ చేత భోగిపళ్ళు పోయించుకోవడం అనే కోరిక చాలా ఉండేదండి. కోరిక తీరక బాధపడుతున్న వాళ్ళు వస్తే ఆ బట్టలు వాళ్ళ అమ్మ ప్రసాదంగా ఇచ్చానండి. ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు ఏ కోరికనైతే కోరుకున్నారో ఆ కోరిక తీరడం జరిగింది. శ్రీవల్లి గారు, మీరు చిరకాలంగా జల్లెళ్ళమూడితో చక్కని అనుబంధం కలిగి ఉన్నారు. మీ కుటుంబం నుంచి, పుట్టింటి వైపు నుంచి, మెట్టింటి వైపు నుంచి కూడా. అది ఎట్లాంటి అనుబంధం, దాని గురించి ముందు క్లుప్తంగా మీరు వివరించండి. జల్లెళ్ళమూడిలో అమ్మ గురించి మొట్టమొదటగా 1962 సంవత్సరంలో మా నాన్నగారు వాళ్ళు అమ్మ దగ్గరికి వెళ్ళడం అది ప్రారంభమైందండి. అప్పుడు నాకు చాలా చిన్న వయసు, 10 ఏళ్ళ లోపు పిల్లని. ఆ రోజుల్లో అమ్మ దగ్గరికి వచ్చి అందరూ అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని ఏడవడం అవి చూస్తూ ఉంటే చిన్నపిల్ల నాకేం అర్థమయ్యేది కాదు. ఎందుకు వీళ్ళంతా వచ్చి అమ్మ ఒళ్ళో ఏడుస్తారు, చిన్నపిల్ల నేను ఏడుస్తే అర్థం ఉంది, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని ఏడుస్తారేమిటని నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు నాకేమనిపించిందంటే అమ్మ కళ్ళల్లో పెట్టి నేను కళ్ళు చూడాలి అన్న కోరిక కలిగింది. చిన్నపిల్లని కదా, నాకు తెలియదు అలాంటి కోరిక కలగచ్చో కలగకూడదు. కళ్ళు ఆర్పకుండా అమ్మనే చూస్తూ ఉందాం అని చెప్పి అలా కళ్ళు ఆర్పకుండా అమ్మనే చూస్తూ ఉన్నా. అంటే అప్పుడు మీ వయసు ఎంత? 10 ఏళ్ల లోపు పిల్లనండి. అప్పుడు అమ్మ నా వంక చూసి కొంటిగా నవ్వారు. నవ్వితే నా కళ్ళు ఆగిపోయాయి. అప్పుడు కళ్ళు ఆర్పడం జరిగింది. అప్పుడు అనుకున్నా, అమ్మ కళ్ళల్లో పెట్టి కళ్ళు చూడాలనుకున్నాను, కానీ అమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం కష్టం, చూడలేము అని అనిపించింది. అంత చిన్న వయసులో అలాంటి భావం కలిగింది. కానీ ఎప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అందరూ ఏడ్చినట్టుగా ఏడవడం అనేది అంత చిన్న వయసు కాబట్టి నాకు అనుభవం కలగలేదు. కానీ పెద్దదాన్ని అయ్యాక మాత్రం చాలాసార్లు అమ్మ ఫోటో దగ్గర నేను ఏడ్చిన సంఘటనలు ఉన్నాయి. ఆ రోజుల్లో నేను అనుకున్నాను అన్నమాట, ఆ రోజుల్లో అమ్మ దగ్గర ఒళ్ళో తలబెట్టి ఏడ్చినప్పుడు నేను ఎందుకు ఏడుస్తారు వీళ్ళు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అమ్మ ఫోటో దగ్గర నేను ఇలా నా బాధను చెప్పుకొని ఏడ్చి వెంటనే అమ్మ ఫోటోలోంచే అమ్మ నా వంక చూసే చూపులో తేడాన్ని నేను గ్రహించి వెంటనే చాలా తృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని పొందడం జరుగుతూ ఉండేదండి. అట్లా నాకు అమ్మతో చిన్నప్పటి నుంచి ఉండేటువంటి అనుబంధం, అది భక్తి అనలేను, మరి ప్రేమ అనలేను, అది నాకు తెలియని అనుబంధం. అమ్మని నేను దైవంగా ఆరాధించానా, లేకపోతే తల్లిగా చూశానా, లేకపోతే ఒక స్నేహితురాలుగా భావించానా అంటే ఏది నీ భావం అమ్మ పట్ల అంటే నేను చెప్పలేను. కానీ అమ్మ లేకపోతే నేను ఉండలేను అనే పరిస్థితి మాత్రం నాకుంది. నా ప్రతి కదలికని అమ్మ ధ్యానంతోనే ప్రారంభం జరుగుతూ ఉంటుంది. చాలా మంచి మాట చెప్పారు. నీకు నాకు బంధం ఏమిటో, ఈ ప్రబంధానికి అర్థం ఏమిటో, పేరు ఏమిటో అని కొండమది రామకృష్ణ గారు ఒక గేయంలో అమ్మని సంబోధిస్తూ అన్నమాట. నిజంగానే అమ్మతో అనుబంధం ఉన్న ప్రతి వాళ్ళకి కూడా అనుబంధం ఏమిటి అంటే వాళ్ళు ఏదో అనుకున్నది చెప్పడమే కానీ అదే యథార్థం అని చెప్పడానికి వీల్లేదు. అన్ని రకాల బంధాలు ఉంటాయి. జీవదేవ రసవత్తర బంధం అన్నారు దాన్ని. బాగుంది. మీ కుటుంబ పరంగా మీకు అనుబంధం ఉంది. అమ్మని ఎప్పుడు చూశారో, ఎట్లా చూశారో అని చెప్పారు. అమ్మతో ఎప్పుడైనా మీరు ప్రత్యేకించి సంభాషణ చేశారా? ఏ విషయం గురించి అయినా చేస్తే దాని ప్రభావం మీ మీద ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపించింది, అప్పుడు మీకు కలిగిన అనుభూతి? చాలా కాలం పెద్దదాన్ని అయ్యే వరకు కూడా అమ్మతో నేను ప్రత్యేకంగా మాట్లాడడం లేదండి. ఎప్పుడు మా నాన్నగారితో వెళ్ళేవాళ్ళం. నాన్నగారు అమ్మ మాట్లాడుకుంటుంటే మేము పక్కన కూర్చొని వినడమే మాకు తెలుసు, కానీ ఆ సంభాషణలో పాలు పంచుకోవడం అనేది జరగలేదు. కానీ 1983లో మా వారికి ఉద్యోగం వచ్చింది జిల్లెలమూడిలో. అప్పుడు మేము వాత్సల్యాలయం పక్కన మెట్ల పక్కన ఉన్న గదిలో మేము ఇద్దరం ఉంటూ ఉండేవాళ్ళం.
మా వారు కాలేజీకి వెళ్ళగానే నేను అమ్మ దగ్గరికి వెళ్ళేదాన్ని పైకి 10:30-11 ప్రాంతాల్లో. అప్పుడు చాలాసార్లు అమ్మతో నేను ఏకాంతంగా ఉండడం జరిగింది. ఇంకా అప్పుడు వసుంధరక్కయ్య కానీ రామకృష్ణ అన్నయ్య కానీ కూడా ఉండేవారు కాదు. అమ్మ నేను ఇద్దరమే ఉండడం కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి రోజుల్లో అమ్మ నన్ను చిన్న చిన్న మాటలు అడుగుతూ ఉండేది, కానీ నేను అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పేదాన్ని. అంతేగాని అమ్మ దగ్గర భయం ఉండేది ఏమిటో నాకు. అందుకని నేను ఎక్కువగా అమ్మతో సంభాషణ పెంచి మాట్లాడడం జరిగేది కాదు. అయితే అలాంటి సందర్భాల్లో ఒక రోజు అమ్మకి ఎవరో పున్నాగ పూలతో పూజ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి నేను వెళ్ళాను. నువ్వు వెళ్ళు అమ్మ దగ్గరికి అన్నారు వసుంధరక్కయ్య. సరే నేను వెళ్ళి అమ్మ దగ్గర కూర్చుంటే అమ్మ పున్నాగ పూలన్నీ తీసుకొని జడ అల్లుతోంది. నేను అలా ఆవిడని చూస్తూ కూర్చున్నా. నీకు ఇలా జడ అల్లతం వచ్చా అంది అమ్మ. నాకు పూలతో దారంతో పూలు కట్టడం వచ్చు కానమ్మా, ఇలా పూలతో జడ వేయడం నాకు తెలియదు అన్న. అమ్మ చాలా పెద్ద జడగా అల్లి తర్వాత ఇదిగో రామ్మ నా దగ్గరికి పెడతాను అంది. నాకు అమ్మకి మనం సేవ చేయాలి, కానీ అమ్మ చేత నేను పూలు పెట్టించుకోవడం అనేది నాకు ఎందుకో అంత ఇష్టంగా మనస్కరించలే. అమ్మ నువ్వు నాకు పూలు పెట్టటువంటి నాకు ఇచ్చే నేను పెట్టుకుంటాను అన్న. కాదు నువ్వు రామ్మ నేను పెడతాను అన్నారు. అంటే అమ్మతో ఉండేటువంటి అనుబంధం ఒక దేవుడికి భక్తుడికి ఉండే అనుబంధం ఏమో, మరి దేవుడికి దూరంగా ఉండాలనుకోవడమో ఏమో తెలియదు. ఏనాడు కూడా అమ్మ పాదాలు కూడా నేను తాకి దండం పెట్టలేదండి. అమ్మ పాదాలు తాగితే ఆ సుకుమారమైన పాదాలు నా మొరటు చేతులకి కందిపోతాయేమో అన్నంత భావం ఉండేది నాకు. అమ్మని నేను అంత ఉదాత్తంగా భావించుకునేదాన్ని. అమ్మకి ఎందరు పూలతో బుట్టలతో పూజలు చేసేస్తూ ఉంటే ఆ పూజ చూస్తున్నప్పుడు ఆ దసరా నవరాత్రుల్లో అప్పుడు వెళ్ళేవాళ్ళం నాన్నగారితో. నాకు అనిపించేది అమ్మ పాదాలు అడుగున ఎంత ఆవిరికి మగ్గిపోతున్నాయో అని బాధ వేసేది, కానీ ఆ పూల బుట్టలతో పూజ చేద్దాం అన్న కోరిక ఎప్పుడు నాకు కలగలేదండి. అలాగే నా తల్లో పాయదీసి అమ్మ పూలు పెడితే అమ్మ చేతులకి నా వెంట్రుకలు గుచ్చుకుంటాయేమో అన్న భావంతో వద్దంటే వద్దన్న. కానీ అమ్మ బలవంతంగా పెడతాను అంటే అప్పుడు వెళ్ళి పెట్టించుకున్నానండి. ఆ మధుర స్మృతి నాకు ఇంకా ఇప్పటికి కూడా ఆ పున్నాగ పూల అమ్మ నాకు తల్లో పెడుతున్న అనుభూతి నాకు కలుగుతూనే ఉంటుంది. అది నాకు చాలా దివ్యమైనటువంటి అనుభూతి. అది నాకు అమ్మతో పర్సనల్ ఇంత మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి అమ్మకి ఏదైనా ఫిలాసఫీ ఉందని మీరు అనుకుంటారా? అమ్మ సిద్ధాంతం ఇది, అది మీ దృష్టిలో ఏమనిపించింది? అమ్మ సిద్ధాంతం ఇది అనేది నాకు పెద్దగా సిద్ధాంతం తెలియదండి. అమ్మ తత్వం మాత్రం ప్రేమతత్వం. అది 10 మందికి ఆ ప్రేమని పంచడమే అమ్మ తత్వం అని అనిపించేది. ఇంకా ఆ ఫిలాసఫీ అవన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా పెద్దగా వాటి మీద దృష్టి లేదు, అవి నాకు తెలియవు కూడా. నాన్నగారు కూడా ఆ విషయాలు ఇప్పుడు మాతో మాట్లాడేవారు కాదు, అమ్మతో ఎక్కువ మాట్లాడేవారు, కానీ మాతో ఎప్పుడు అలాంటివి మాట్లాడేవారు కాదు. అందుకని నాకు ఆ విషయాలు ఏం తెలియవు. కానీ అమ్మలోనే ఉండే అపారమైన ప్రేమ కరుణ అవి మాత్రం నాకు చాలా ఇష్టంగా ఉండేవి. తర్వాత ఒకసారి మా అక్కయ్య కొబ్బరికాయ ఏదో కొడితే పెళ్ళైన కొత్తలో వెళ్ళి కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే తన వలవలా ఏడ్చేసింది. నేను కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోయిందని. నీ మీద కుళ్ళు పోయిందమ్మా అంది అమ్మ. కుళ్ళు పోయింది అని అంటే అప్పుడు నేను అనుకున్నా, కొబ్బరికాయ కుళ్ళిపోతే మనం ఏడవకూడదు, కుళ్ళు పోయింది, మనలో కుళ్ళు కానీ మన మీద ఉన్న కుళ్ళు కానీ అది పోతుంది తప్పితే ఈ కొబ్బరికాయ కుళ్ళు మనల్ని ఏం చేయదు. కాబట్టి మనం భగవంతుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోయిందని మనం బాధపడక్కర్లేదు అన్న విషయం నాకు అర్థమైంది. ఇది అమ్మ సిద్ధాంతం అవునో కాదో అమ్మని మా అక్కని ఓదార్చడానికి కోసం చెప్పిందో లేదో తెలియదు, కానీ నా మనసులో కొబ్బరికాయ కుళ్ళిపోతే మనం బాధపడక్కర్లేదు అన్న విషయం మాత్రం. చిన్న చిన్న సన్నివేశాల పట్ల మనలో తరతరాలుగా ఏర్పడ్డ కొన్ని మూఢనమ్మకాలు లాంటి వాటి వల్ల నిష్కారణంగా మనం పడే బాధని అమ్మ చాలా తేలిగ్గా తీసేసింది. ఆ మాట ఎవరైనా చెప్తే మనం పట్టించుకోం. అమ్మ లాంటి వాళ్ళు చెప్తే ఓహో అమ్మ చెప్పింది కాబట్టి ఇది యథార్థమైన మనకు నమ్మకం కలుగుతుంది. ఇది తాత్కాలికంగా ఉపశాంతినివ్వడమే కాక ఇలా ఎన్నో మూఢ విశ్వాసాలు మనం పాటిస్తున్నామేమో అనే ఆలోచన మనకు కలిగించి వాటి నుంచి బయటపడి సంప్రదాయంలో అసలు తత్వాన్ని మనం తెలుసుకోవాలనే అన్వేషణకు కూడా దారితీస్తుందేమో అనిపిస్తుంది. బాగుంది. అయితే అమ్మ సూక్తులు చాలా చెప్పింది కదా, చాలా గొప్ప సూక్తులు చెప్పింది అమ్మ. వాక్యాలు అద్భుతమైన వాక్యాలు, జ్ఞాననిధులు అన్నారు వాటిల్ని. మరి ఆ సూక్తులు ఆచరణ సాధ్యమేనా? మీరేమైనా ఆచరించారా? మీకు అట్లాంటి అనుభవం ఏమైనా ఉందా? అమ్మ సూక్తులు నాకు బాగా ఇష్టమైంది. నీకున్నది తృప్తిగా తిని 10 మందికి ఆధారంగా పెట్టుకున్న సూక్తి నాకు బాగా ఇష్టమైన సూక్తి, ఆచరణకు సాధ్యమైన సూక్తిగా అనిపించేదండి. నా జీవితంలో కూడా నేను సాధ్యమైనంత వరకు ఆ సూక్తిని ఆచరించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలాంటి వాటిల్లో ఎక్కువగా ఈ వస్త్రదానం, మాతృయాగం పేరుతో అమ్మ వస్త్రదానం, అన్నదానం, ఆ పైగా అమ్మ దానం అంటే అది ఒప్పుకోదు. అమ్మ సిద్ధాంతంలో దానం కాదు, తల్లి బిడ్డలకు పెట్టుకోవడం దానం ఎలా అవుతుంది అని అంటుంది. అలాగే అమ్మ అందరినీ నీ బిడ్డలుగా చూసుకోవడమే మాతృత్వం అంటే, తల్లిగా కనడం కాదు
అందరిలో నీ బిడ్డను చూసుకోవడమే మాతృత్వం అంటే అన్న మాట నాకు చాలా నచ్చిందండి. ఎందుకంటే తల్లి తన పిల్లల వరకే పరిమితం అయిపోతుంది మాతృత్వం విషయంలో. పక్కవాడి పిల్లవాడికి ఏదైనా జరిగినా స్పందించదు. కానీ అందరిలో మన పిల్లల్ని చూసుకోవడం అనేది అసలు మాతృత్వం యొక్క లక్షణం. మాతృత్వానికి స్త్రీ పురుష భేదం లేదు. మాతృ హృదయం ఉన్న స్త్రీ కానీ పురుషుడు కానీ మాతృత్వాన్ని మాతృత్వానికి స్త్రీ కావాలి కానీ మాతృతత్వం పురుషుల్లో కూడా ఉండొచ్చు అని చెప్పిన మాట నాకు చాలా నచ్చుతుందండి. అది నేను వీలైనంత వరకు అందరి పట్ల నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి అమ్మతో ఉన్న పరిచయం వల్ల కాబోలు నాకు చిన్నప్పటి నుంచి అమ్మతో అలా ఉండడం వల్ల ఏమో తెలియదు, మొత్తం మీద ఆ తత్వం నాకు వచ్చింది. నాకు మా అబ్బాయికి దెబ్బ తగిలితే ఎంత బాధపడతానో, పక్క పిల్లవాడికి తగిలినా కూడా వెంటనే వాడు కాలు పట్టుకోవడానికి కూడా నేను సంకోచించను. వెళ్ళి పట్టుకొని వాడికి ఏంటి అని అడిగే మనస్తత్వాన్ని నాలో కలిగించడానికి అది అమ్మతో సన్నిహితమైన కారణమేనా నేను భావిస్తున్నాను. చాలా గొప్ప మాట. దీన్ని కూడా ఒక సూక్తిగా నీ బిడ్డ ఎందు ఏమి చూస్తున్నావో అందరి ఎందు దానినే చూడడమే బ్రహ్మస్థితిని పొందడం అని చెప్పింది. బ్రహ్మస్థితి అంటే వేరే ఏదో లేదు, ఇదే అని చెప్పింది. ఆ పరాకాష్ఠ స్థితి మీకు లభించడం అనేది మీ పూర్వపుణ్యం, అమ్మ అనుగ్రహం. అమ్మ సన్నిధిలో మీ కుటుంబానికి సంబంధించి ఏమైనా శుభకార్యాలు లేదా అశుభకార్యాలు అనుకుంటే అట్లాంటివి ఏమైనా జరిగాయి, అప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏమిటి, వాటి వివరాలు? ఆయన అమ్మ సన్నిధిలో మా 2 అక్కయ్యల పెళ్ళిళ్ళు జరిగాయండి. మా 2వ అక్కయ్య పెళ్లి నాటికి అమ్మ చీరాల్లోనే ఉంది. చీరాల్లోనే మా స్వగృహంలోనే అసలు అమ్మ మా నాన్నగారు వాళ్ళ ఇంట్లో 2 నెలలు దాదాపు పుట్టింట్లో ఉంది. ఆ రోజుల్లో పుట్టిల్లంటే చీరాల శ్రీధరరావు గారు వాళ్ళ ఇంట్లో ఉండగా అమ్మ 2 నెలలు చీరాల పర్యటనలో దాదాపు చాలా భాగం మా నాన్నగారు వాళ్ళ ఇంట్లో ఉండేది. ఆవిడ కోసం ఒక పక్కన పోషణ అంతా కూడా మేము ఖాళీ చేసేసి ఆవిడకని భక్తులకని అట్లా ఇచ్చేసాం. ఆ రోజుల్లో మా 2వ అక్కయ్య పెళ్లి జరిగింది. ఆ పెళ్ళంతా కూడా అమ్మ దగ్గరుండి జరిపించింది. గోపూజతో, పెళ్లి కూతురు చేసే గోపూజతో సహా అన్నీ అమ్మ పెళ్లి కూతురుని చేయడం అన్నీ కూడా అమ్మ దగ్గరుండి జరిపించింది. అలాగే మా 4వ అక్కయ్య పెళ్ళికి మా నాన్నగారు మేమంతా వెళ్ళి జిల్లెలమూడిలో అమ్మని పిలవడం, అమ్మ మా అక్కయ్య పెళ్ళికి రావడం అది కూడా జరిగిందండి. ఆ విధంగా మా ఇంట్లో మా నాన్నగారి 2వ కూతురు పెళ్ళికి 4వ కూతురు పెళ్ళికి అమ్మ స్వయంగా వచ్చి వాళ్ళిద్దరి పెళ్ళిళ్ళు జరిపించడం అనేది జరిగింది. అమ్మ అవ్యాజ అనురాగమూర్తి అని, అవ్యాజ కరుణామూర్తి అని అంటారు కదా. అమ్మ అనురాగాన్ని మీరు వ్యక్తిగతంగా చవి చూసిన అనుభూతి మీకు ఏమైనా ఉందా? అనుభవం ఉందండి. అదేంటంటే తల్లి తన బిడ్డల కోరికను తీర్చడం తన లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఏది లేని మామూలు సామాన్య గృహిణి కూడా తన పిల్లవాడి కోరికను తీర్చడం అనేది ఆమె అనురాగానికి పరాకాష్ఠగా మనం భావిస్తే అమ్మ నా కోరికను తీర్చింది. అలా ఎలాగంటే ఒకసారి అమ్మ నేనే ఉన్నాం, పండు వెన్నెల డాబా మీద ఉన్నాం. ఇప్పుడు వాత్సల్యానికి వెనకాల అంతా ఆరుబయలుగా ఉండేది. ఆ మంచం మీద అమ్మ పడుకొని ఉన్నారు. అప్పుడు ఆ అధ్యయన పరిషత్తు మీటింగ్ ఉందని చెప్పి మా శ్రీవారు కూడా మీటింగ్కి వెళ్ళిపోయారు. నేను అమ్మే ఉన్నాం. ఆ సమయంలో పండు వెన్నెల పైన చంద్రబింబం లాంటి అమ్మ అమ్మ దగ్గర నేను. అలాంటి సమయంలో అమ్మ పాదాలు రాస్తావా అంది. అమ్మ పాదాలంటే నాకు చాలా ఇష్టం. ఆ పాదాలు ముట్టుకోవడానికే నాకు భయం. అలాంటి పాదాలు అమ్మ రాయమన్నది అంటే నాకు ఎంతో ఆనందం వేసింది. ఎందుకంటే అమ్మ పాదాలు చాలామంది రాస్తూ ఉండగా నేను చూస్తూ అలాంటి అదృష్టం ఎంత గొప్ప అదృష్టమో కదా అనుకొని భావన చేసే రోజులు అవి. అలాంటి రోజుల్లో అమ్మ పాదాలు రాస్తావా అంటే ఎంతో సంతోషం వేసింది. సంతోషం వేసి అమ్మ నేను రాస్తే నా చేతులు కాస్త మొరటుగా ఉంటాయి, నీకు గుచ్చుకుంటాయేమో అన్న. అంటే పర్వాలేదు రాయమ్మ, మంటలుగా ఉన్నాయి అంది. అంటే నాకు చాలా సంతోషం వేసింది. అమ్మకి అంత ఆనందం ఇచ్చే విధంగా నేను రాయగలనా అన్న బాధ లోపల ఉన్నా కూడా సరే కొంచెం సేపు రాద్దామని చెప్పి కాసేపు రాశాను. సరే చాలేమ్మా అంది. తర్వాత నేను సేవాభాగ్యాన్ని మీరు పొందడం అనేది నేను ఇంకా చాలా అదృష్టంగా భావిస్తున్నా. మామూలు మానవ మాతృరాలుగానే చాలా సందర్భాల్లో ప్రవర్తించింది. అసలు దైవం కూడా నేను దేవుడిని గుర్తుపట్టేదాకా వదలడు కృష్ణుడు. ఆయన దేవుడని తెలియగానే మళ్ళీ మాయపొరలు కప్పేసి మామూలు మానవుడిలాగా నటిస్తాడు. అమ్మలో కూడా లక్షణాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అలాంటి లక్షణాల కోసమైనా అమ్మ ఎప్పుడైనా కోపగించడం మీరు చూసారా? ఏ కారణం? అమ్మ కోపాన్ని నేను చూడడానికి జరగలేదండి, కానీ అమ్మ దుఃఖించడం నేను చూశాను. అమ్మ కోపం అంటే అంత సన్నిహితంగా అమ్మ దగ్గర ఉండే అవకాశం మాకు లేదు. ఎప్పుడో వెళ్ళి 1 గంట కూర్చొని నాన్నగారితో వెళ్ళడం, గంట కూర్చొని వచ్చేయడమే కానీ నిరంతరం అమ్మ సన్నిధిలో ఉండే అవకాశం మాకు లేదు. కాబట్టి అమ్మ కోపాన్ని నేను ఎప్పుడు చూడలేదు, కానీ అమ్మ దుఃఖాన్ని చూశాను. హైమపోయిన కొత్తల్లో ఎప్పుడు వెళ్ళినా అమ్మ దుఃఖిస్తూ ఉండేది. ప్రత్యేకంగా నిన్ను చూస్తే నాకు హైమనే గుర్తొస్తుంది అమ్మ అనేది. ఎందుకంటే హైమకి నాకు చాలా అనుబంధం అండి. యాక్చువల్గా అమ్మ
హైమకి మా మూడో అక్కయ్యకి ఒక వయసు వాళ్ళిద్దరూ. నేను హైమ కంటే చాలా చిన్నదాన్ని. అలాంటిది నాకు హైమకి చాలా అనుబంధం. మీ ఇద్దరం కలిసి మా ఇంటి ఎదురున్న మా పుట్టింటికి ఎదురుండ వీరరాఘవస్వామి గుడికి వెళ్ళి ఆ వీరరాఘవస్వామి గుడి వెనకాల కూర్చొని ఎన్నో అమ్మ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అలా చాలా అనుబంధం ఉంది హైమకి నాకు. హైమతో పరిచయం కాకపోవడం మేము అమ్మగారు అని పిలిచేవారు. అమ్మగారు అని పిలిస్తే రోజు హైమ మా ఇంట్లో 2-3 నెలలు ఉంది ఏదో వైద్యం కోసం వచ్చి. అప్పుడు రోజు పోట్లాడి అమ్మగారు అంటే దూరం చేసినట్టు అయిపోతుంది అమ్మని. అమ్మ అనాలి, నాన్నగారు అంటే వేరు, అమ్మ విషయంలో అమ్మగారు అనద్దు అని చెప్పి చివరికి మమ్మల్ని అందరినీ కూడా అమ్మ అనేట్టుగా తీసుకొచ్చింది హైమ. అలాంటి హైమతో ఎప్పుడు నాకు బాగా సన్నిహితంగా మాట్లాడుకోవడం అవి తెలుసు. అలాంటి రోజుల్లోనే హైమ నీలి మేఘాలలో పాటని నాకు అమ్మకి అప్లై చేస్తూ ఈ పాటను పాడితే చూడు అంతా అమ్మకి అప్లై అవుతుంది అని ఒకసారి ఆ పాటంతా వినిపిస్తే నిజంగానే అనిపించింది. అందుకో జాలని ఆనందమే నీవు ఎందుకో చేరువై దూరం అవుతావు. అమ్మ దగ్గరికి వచ్చినట్టే ఉంటుంది, అంతలో మనకి ఎవరికైనా దూరం అయిపోతుందేమో అన్న భయం మనకు ఉంటుంది. అలా ఆ పాటలో ఉన్న ప్రతి చరణం కూడా హైమ అలా అమ్మకి అన్వయించి చెప్తుంటే నిజంగా ఆ రోజుల్లో ఆ పాటలో ఇంత మార్మకత ఉందా, ఇంత మర్మ కవిత్వం ఉందా అని నాకు అది ఒక రకమైనటువంటి మిస్టిక్ పొయిట్రీ అంటాం. ఆ మిస్టిక్ పొయిట్రీకి అంత దగ్గర సంబంధం ఉంది ఆ పాటకని హైమ చెప్పే వరకు నాకు అర్థం కాలేదండి. అప్పటి నుంచి ఆ పాట కూడా నాకు అమ్మ పరంగా పాడుకోవడం చాలా ఇష్టంగా ఉంటూ ఉండేది. హైమతో మంచి అనుబంధం ఉందని చెప్పారు, మంచి స్నేహం ఉందన్నారు. హైమ నిర్యాణానికి సంబంధించిన దుఃఖాన్ని అమ్మ మీతో పంచుకుందని చెప్పారు. అంటే హైమతో ఇంత గొప్ప అనుబంధం ఉంది. మరి హైమ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత మీకు కలిగిన అనుభూతి ఏమిటి? హైమ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత నాకు అంటే హైమని నేను అందరిలాగా దైవంగా చూడటం నాకు చేత కాలేదండి. నేను ఉన్నమాట నిజంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. హైమని హైమ అక్క అని కూడా అనేదాన్ని కాదు, నన్ను హైమ అంటే చాలనేది. అయితే హైమలో ఉండేటువంటి ఆ ప్రేమతత్వం, ఆ కరుణ అవి మమ్మల్ని కదిల్చి వేసేవి. ఎందుకంటే మా ఇంటి ఎదురుగుండానే పోలీస్ స్టేషన్ ఉండేది. ఆ పోలీసులు తెచ్చి దొంగల్ని వాళ్ళని కొడుతూ ఉంటే ఇక్కడ హైమ బాధపడుతూ ఉండేది. అలాగే కాఫీ మీద చీమ చచ్చిపోతే ఆ కాఫీలో చీమ చచ్చిపోయినందుకు దుఃఖిస్తూ ఉండేది. ఇవన్నీ చూశాక మాకు అమ్మలో కంటే కూడా హైమలో నీ కరుణ ఇంకా ఎక్కువేమో. నేరస్తులను శిక్షించడం వల్ల వాళ్ళు పడే ఆర్తనాదాలు విని కూడా తట్టుకోలేక ఎందుకన్నయ్య అలా కొడతారు అని మా నాన్నగారిని అడుగుతూ ఉండేది. అలాంటి హైమని చూశాక మాకు అమ్మే కరుణామూర్తి అనుకుంటే హైమ అమ్మ కంటే ఇంత కరుణామూర్తి అనే భావం మాకు కలుగుతూ ఉండేది. హైమని నేను చాలాసార్లు అనేదాన్ని, ఎందుకు హైమ అట్లా బాధపడతావు ప్రతి చిన్న విషయానికి అని అంటే, అదేంటి అట్లా అంటావు, వాళ్ళు అలా కొడుతుంటే మరి వాళ్ళు దెబ్బలు తగులుతాయి కదా అని బాధపడేది. నాన్నగారిని చూసారా మీరు? నాన్నగారు చూశాను కానివ్వండి. మా నాన్నగారు మాట్లాడుకోవడం అవి తెలుసు, కానీ నాన్నగారితో నాకు ప్రత్యేకంగా ఏమీ అనుబంధం అవి లేవండి. నమస్కారం మాత్రం చేసేవాళ్ళం. అమ్మకి కాడకి నమస్కారం చేసినట్టే వచ్చేటప్పుడు నాన్నగారికి కూడా నమస్కరించారు. అమ్మ చాలా సేవా కార్యక్రమాలు ఇచ్చింది. విశ్వజననీ పరిషత్ పేరుతో ఎన్నో కార్యక్రమాలు అందరికీ అప్పగించింది. అట్లాంటి సేవా కార్యక్రమాల్లో మీరు ఏమైనా ఎప్పుడన్నా పాల్గొన్నారా? అమ్మ వజ్రోత్సవం అప్పుడు మా వారితో పాటు విరాళాల సేకరణకి వాటికి నేను కూడా వెళ్ళేదాన్నండి. అప్పుడు అనపర్రు, పప్పర్రు అలాంటి గ్రామాలకి, తర్వాత ఇటు పొన్నూరు వైపు ఉండేటువంటి మావిళ్ళపల్లి ఆ దగ్గర ఉన్న పల్లెటూళ్ళన్నిటికీ కూడా నేను వారితో కలిసి వెళ్ళాను. ఆ సమయంలో వారితో పాటు అందరిళ్ళకి వెళ్ళి కలెక్షన్ల కోసం తిరగడం అది జరిగింది. అలాగే అమ్మ ఈ కాలేజీ స్టాఫ్ అందరినీ కూడా పొన్నూరు చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళకి కలెక్షన్స్ చేసుకోవడం కోసం పంపించినప్పుడు మా ఇల్లుని కేంద్రంగా పెట్టుకొని వాళ్ళందరినీ పంపించేది. వాళ్ళంతా పొద్దున్న 5ంటికి వెళ్ళి రాత్రి 10:30-11కి అలా వచ్చేవాళ్ళు. అలా వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఏదో నాకు తోచిన పద్ధతిలో వాళ్ళకి ఏదో సౌకర్యాలు ఉండో లేకో వేడిగానో చల్లగానో అన్నం అవి పెట్టడం అవి మాత్రం చేసేదాన్ని. మీ అనుభవాల్లో అమ్మ భవిష్యత్ తరాలకి ఏమైనా ఇచ్చిందా ఒక సందేశం? ఏమైనా తెలియజేసిందా? భవిష్యత్ తరానికి కావాల్సిన ఒక సందేశాన్ని ఆధ్యాత్మికంగా కానీ, సామాజికంగా కానీ, నైతికంగా కానీ, లేదా కుటుంబాలు బాగుండడానికి కానీ, ఇట్లా ఏ కోణంలో అయినా అమ్మ భవిష్యత్ తరానికి ఉపయోగపడే సందేశం ఏమైనా ఇచ్చిందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అమ్మ భవిష్యత్ తరానికి అమ్మ ఆచరణే పెద్ద సందేశం. ఎందుకనంటే అమ్మ ఉన్నవాడికి లేనివాడికి, చదువుకున్నవాడికి చదువుకోని వాడికి అందరికీ కూడా పెట్టడం అనేది నేర్పిందండి.
ఆ పెట్టడం అనేది నేర్చుకోవడం కోసం ఒక ధనవంతుడు వచ్చినప్పుడు కూడా, ఎందుకమ్మా నేను ఖాళీ ఉత్త చేతులతో నీ దగ్గరికి వచ్చాను, రిక్తహస్తాలతో వచ్చిన నాకు నువ్వేంటి వస్త్రాలు ఇవన్నీ పెడుతున్నావు అన్నప్పుడు, నాయన నీకు లేదని కాదు, నీకున్నది 10 మందికి పెట్టడం నేర్పడం కోసం నీకు పెడుతున్నాను అన్నది. అంటే ఉండడం కాదు, 10 మందికి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అనేది అమ్మ చెప్పింది. ఇది ఆచరణాత్మకంగా మనం చేయడానికి వీలైన విషయమే. కానీ అంటే ఉన్నంతలో ఉన్నవాడు ఎప్పుడో తోటకూర కాడలు అమ్ముకునేవాడు తోటకూర దానం చేశాడని, లక్షాధికారి అయ్యాక కూడా తోటకూర మొక్కలు పెంచి దానం చేశాడని చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం. అది కాదు కదా, మనకున్న దాన్ని మనం తృప్తిగా అనుభవిస్తూ పక్కవాడికి పెట్టడం అనేది అమ్మ చెప్పిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని నేను అమ్మ సన్నిధిలో అమ్మ జీవితకాలంలోనూ అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత కూడా ఎన్నో సాహిత్య, సాంస్కృతిక, సాంఘికమైన కార్యక్రమాలు జరిగాయి. అట్లాంటి వాటిల్లో మీ పాత్ర ఏమైనా ఉందా, మీ అనుబంధం? నేను పెద్ద వక్తని కాదండి, కానీ ఒకసారి జిల్లెలమూడి కాలేజీ విద్యార్థులంతా వచ్చి, మేము అప్పుడు బాపట్లలో ఉంటుండేవాళ్ళం, గణపతి నవరాత్రులలో ఒకరోజు నా ఉపన్యాసాన్ని వాళ్ళంతా అడిగారు. నేను ఉపన్యాసం చెప్పడానికి నాకు చేత కాదు బాబు, మాస్టర్ అయితే చెప్తాను, నేను చెప్పలేనని ఎన్ని రకాలుగా చెప్పినా, వాళ్ళు పూట భోజనం మానేస్తాం, మీరు ఉపవాసం ఉంటాం, మీరు ఉపన్యాసం చెప్పనంటే అని మా ఇంటి ముందు ఇంచుమించు వాళ్ళు తిష్ట వేసి కూర్చున్నారు. ఇంకా ధర్నా చేశారు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ కోసమని, సరే ఇంకా మా వారు కూడా అమ్మ ముందు మాట్లాడడానికి ఏమిటి, మాట్లాడు అని అంటే, సరే ఇంకా అమ్మ దగ్గర కదా అని ఒప్పుకున్నాను. అప్పుడు రామాయణం గురించి మాట్లాడాలి చిన్న విషయం వాళ్ళు చెప్పారు, రామాయణం గురించి మాట్లాడమని అడిగారు. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ముందుగా అమ్మకి నమస్కారం పెట్టుకున్నప్పుడు అమ్మ నాకు బట్టలు పెట్టి, అమ్మ ఈ చీర కట్టుకొని ఉపన్యాసం చెప్పు అంది. సరే ఆ చీర కట్టుకొని నేను ఉపన్యాసం చెప్పాను. అదే నా మొదటి ఉపన్యాసం, అదే నా చివరి ఉపన్యాసం కూడా బహుశా. ఆ ఉపన్యాసం మాత్రం చాలా చాలా బాగుందని మంచి స్పందన వచ్చింది. అప్పుడు అనుకోకుండా యతీంద్రులు వారు, లక్ష్మణ యతీంద్రులు వారు కూడా ఆ సమయంలో అక్కడ మౌనంలో ఉన్నారండి జిల్లెలమూడిలో. ఆయన మౌనంలో ఉండి ఆయన ఉపన్యాసానికి వచ్చి కూర్చొని విన్నారు. విన్న తర్వాత ఆయన, అమ్మ నువ్వు మొదట్లో చెప్పావు, ఇది నా మొదటి ఉపన్యాసం అని చెప్పావు, కానీ నీ మొదటి ఉపన్యాసం లాగా లేదు, బాగా ఉపన్యాసాలు ఇవ్వడం అలవాటైన వ్యక్తి ఇస్తున్న ఉపన్యాసంలాగా నేను అనుభూతి చెందాను. నేను మౌనంలో ఉన్నాను, అయినా కూడా నా మౌనాన్ని వదులుకొని నీ ఉపన్యాసం బాగుందని చెప్పడం కోసం అని చెప్పి నేను వచ్చి చెప్పానన్నారు. అది నిజంగా అమ్మ అనుగ్రహమే. అలా నేను అమ్మ సమక్షంలో మాట్లాడడం అనేది జరిగింది. అలాగే ఇవాళ అమ్మ వ్యాసాలు రాస్తున్నాను అని చెప్పే కంటే రాయించుకుంటోంది అమ్మ అని చెప్పడమే నాకు ఇష్టం. ఎందుకంటే ఈ వ్యాసాలు రాయడానికి కూడా ప్రేరణ చక్రవర్తి గారండి. చక్రవర్తి గారు ఒకసారి నవరాత్రులలో మా వారు లలితాపీఠంలో అమ్మవారి గురించి చెప్పినప్పుడు ఆయన పులకించిపోయి అమ్మ వాక్యాలని తీసుకొని, మీరు అమ్మని లలితా పరమేశ్వరితో పోల్చి ఎందుకు రాయకూడదు అని చాలా గట్టిగా మా వారిని అడగడం జరిగింది. అప్పుడు నేను విని రాస్తే బాగుండినా అని అనుకున్నాను, కానీ నేను రాయాలి అన్న అప్పుడు కూడా నాకు సంకల్పం కలగలేదు. ఆ తర్వాత నేను ఆ విషయం మర్చిపోయాను. కానీ 2009 జూన్లో అనుకుంటాను, అప్పుడు ఎందుకో ఒక వ్యాసం ప్రేమరూప అనే వ్యాసం మీద అమ్మ మీద ప్రేమరూప అనే వ్యాసం రాయాలనిపించి రాశాను. ఆ వ్యాసానికి మంచి స్పందన రావడంతో రెండో వ్యాసం, అలా కొన్ని వ్యాసాలు రాయడం జరిగిందండి. అయితే ఇక్కడ ఒక తమాషా అనుభవం జరిగిందండి. ఈ అనుభవానికి కారణం ఏంటంటే, నేను 10 ఏళ్ల వయసులో ఉండగా, అమ్మ వార్డేవులో ఉండగా, ఒక అమ్మాయి ఆ రాత్రంతా 10 ఏళ్ల పిల్ల రాత్రంతా అమ్మనామం చేసిందిట, నిద్రపోకుండా అహోరాత్రము అమ్మనామం చేసి ఆ మన్నాడు పొద్దున్న ఇంకా వెళ్ళిపోతుంది అమ్మాయి, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోతుంది. అమ్మ దగ్గరికి వచ్చి వెళ్ళిపోయే ముందు బొట్టు పెట్టించుకొని వెళ్ళడం అమ్మ దగ్గర సంప్రదాయం కాబట్టి వచ్చింది. వస్తే అమ్మాయిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని అమ్మాయికి బొట్టు అది పెట్టి ప్రసాదం అది ఇచ్చి పంపించారు. ఆ సమయంలో నేను మా నాన్నగారితో పాటు వెళ్ళాను. వెళ్ళి చూస్తే నాకు అనిపించింది అమ్మాయి చాలా ధన్యచరిత అనిపించింది. ఎందుకంటే అమ్మ పాదాలు మనం పట్టుకోవడం వేరు, అమ్మ మనల్ని దగ్గర తీసుకోవడం వేరు. అలాంటి భాగ్యం అమ్మాయికి కలిగింది కదా అని ఆ పసి మనసులో ఎందుకో చాలా బలంగా అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా అది అయిపోయింది, నేను పెద్దదాన్ని అయిపోయాను. ఈ వ్యాసాలు రాస్తున్నాను, ఇప్పుడు అమ్మ లేదు. కానీ నాకు ఒక 4-5 వ్యాసాలు రాశాక నాకు చాలా విచిత్రమైన కళ వచ్చిందండి. ఇందాక మా వారు ఒక కళ చెప్పారు, అలాగే నాకు కూడా చాలా విచిత్రమైన కళ వచ్చింది. ఆ కళలో అమ్మ నేల మీద పడుకొని ఉంది, వెల్లికిల. అమ్మ నేల మీద పడుకొని వెల్లికిలా పడుకొని ఉన్న అమ్మ ఒక్కసారిగా చేతులు 2 జాపి
రామ్మ రా నా దగ్గరికి రా అని పిలుస్తోంది. రామ్మ రా నా దగ్గరికి రా అని పిలుస్తూ ఉంటే అమ్మ నువ్వు నేను వచ్చి నీ మీద పడుకుంటే నీకు నొప్పిగా ఉంటుంది, నేను రాను అంటున్నాను. కానీ అమ్మ రామ్మ రా రా అంటోంది. ఇంకా అలా పిలుస్తూ ఉండేసరికి నేను వెళ్ళి అమ్మ మీద 2 చేతులు భూమి మీద ఆనించి అమ్మకి నా శరీరం తగలకుండా అమ్మ మీద పడుకుంటే అమ్మ తన 2 చేతులు నా వీపు మీద వేసి దాని దగ్గరగా హత్తుకుందండి. ఆ అనుభూతి నాకు నిజంగా అమ్మ హత్తుకున్న అనుభూతి కలిగింది. ఇది నేను 4-5 వ్యాసాలు రాశాక జరిగింది, అమ్మ లేని కాలంలో జరిగింది కాబట్టి నా 10 ఏళ్ళప్పుడు అనుకున్న కోరికని కళ రూపంలో అమ్మ ఈ విధంగా తీర్చింది అనుకున్న భావం కలిగింది నాకు. అది నిజంగా అమ్మ యొక్క అవ్యాజమైన కరుణ నా మీద ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. అమ్మను అపరిమితంగా ఇష్టపడేవాళ్ళు, అంటే ప్రేమించడం, ఆరాధించడం కావచ్చు, ఎలా కావచ్చు, అలా ఇష్టపడే చాలామందిలో మీరు ఒకరని అనిపిస్తాం. మరి ఇంత ఇష్టమైనప్పుడు సాధారణంగా అక్కడ నిత్యం వెళ్తూ ఉంటారు, లేకపోతే ఉత్సవాలు జరిగితే వెళ్తూ ఉంటారు. మీరు చాలా ఉత్సవాలకు వెళ్తూ ఉంటారా? నిత్యం తరచుగా జిల్లేడు వెళ్తూ ఉంటారా? అట్లాంటి సందర్భాల్లో మీకు ఏమిటి, మీ అనుభవం ఏమిటి? నాకు చాలా కాలం అమ్మ చేత భోగిపళ్ళు పోయించుకోవడం అనే కోరిక చాలా ఉండేదండి. చాలామంది అంటే మ్యాగజైన్లో చదువుతూ ఉండేదాన్ని. ఇప్పుడు భోగిపళ్ళ కాలంలో భోగిపళ్ళు పోయడం అమ్మ. కానీ మా నాన్నగారు తనకి వీలున్నప్పుడు తీసుకెళ్ళడమే కానీ మమ్మల్ని ఎప్పుడు ఒంటరిగా పంపించేవాళ్ళు కాదు. అందుకని ఒక్కోసారి దసరా నవరాత్రులలో అమ్మ దర్శనాలు జరుగుతూ ఉండేవి. అలా దూరం నుంచి అమ్మని చూడడం అవన్నీ కూడా ఉండేవండి. వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళాను నాన్నగారితో పాటు, అట్లాగే దసరాల్లో వెళ్ళాను. అలాగ అనుకోకుండా ఒకసారి అమ్మ చేత భోగిపళ్ళు కూడా పోయించుకునే అదృష్టానికి కూడా నేను నోచుకున్నాను. అలా చిన్నప్పటి నుంచి ఉన్న కారణం చేత ఫంక్షన్లు అక్కడ జరిగే వాటికి వెళ్తూ ఉండడం, అలాగే అడవులదేవి మధు అన్నయ్య పెళ్ళికి కూడా మేము వెళ్ళడం. నాకు మొట్టమొదటి చీర ఆ అడవులదేవి కరణం గారు భార్య సుశీలక్కయ్య గారు అమ్మ చేత ఇప్పించడం జరిగింది. అక్కడ ఆవరణలో ఉన్న అందరి పిల్లలకి కూడా చీరలు ఇప్పించారట. ఆ రోజు ఆ పెళ్ళికి వెళ్ళినందుకు నాకు కూడా అమ్మ మొట్టమొదటిగా చీర ప్రసాదించడం జరిగిందండి. అలా ఫంక్షన్లకి వాటికి వెళ్ళడం జరుగుతూనే ఉండేది. అయితే పెద్దదాని అవుతున్న కొద్దీ సంసార బాధ్యతలు అవి పెరిగి ఇంట్లో అమ్మా నాన్నగారు పెద్దవాళ్ళు అవ్వడం, వాళ్ళకి సేవలు చేయడం, తర్వాత మా అత్తగారు మామగారు ఇట్లా ఇవి వచ్చేసాక అమ్మ దగ్గరికి వెళ్ళడం అనేది జరగలేదు. కానీ మనస్సులో ఆ ఉత్సవాన్ని ఊహించుకుంటూ ఉండడం. మా వారు అక్కడ కార్యక్రమంలో తప్పనిసరిగా ఆ రోజుల్లో ఉంటారు కాబట్టి ఇంటికి రాగానే ఆ ఉత్సవ విశేషాలని ఆయన చెప్తూ ఉంటారు. అయితే అమ్మకు సంబంధించిన ప్రతి పుట్టినరోజు కానీ కళ్యాణ దినం కానీ ఏదైనా సరే అమ్మది నేను మా ఇంట్లో అమ్మ ఫోటోకి చేసుకోవడం అనేది నేను చేస్తూ ఉంటానండి. ఆ రోజు అమ్మని పుష్పాలంకృతాలను చేసి తర్వాత అమ్మకి బట్టలు పెట్టి అదే కళ్యాణ దినోత్సవం అయితే అమ్మా నాన్నగారికి బట్టలు పెట్టి ఆ ఉత్సవాన్ని నేను మా ఇంట్లో చేసుకుంటూ ఆ బట్టల్ని వీలైనంత వరకు ఎవరన్నా పేదవాళ్ళు వస్తున్నా లేకపోతే ఏదైనా కోరికతో ఉన్నవాళ్ళు, కోరిక తీరక బాధపడుతున్న వాళ్ళు వస్తే ఆ బట్టలు వాళ్ళ అమ్మ ప్రసాదంగా ఇచ్చానండి. ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు ఏ కోరికనైతే కోరుకున్నారో ఆ కోరిక తీరడం జరిగింది. అది అమ్మ ప్రసాదం కాబట్టి అది అమ్మ అనుగ్రహం వాళ్ళ మీద ఉంది అని చెప్పి భావనే కానీ అది నేను ఇచ్చాను అనే భావం ఎప్పుడు నా మనసులోకి రాలేదు. అమ్మ ప్రేరణ చక్రవర్తి గారి ద్వారా మీకు వచ్చింది. లలితా సహస్రంతో అమ్మని అందరూ ఆరాధిస్తున్నారు కాబట్టి లలితా సహస్రనామాల్లో తత్వం ఏదో అమ్మలో ఉంది. అది మీరు అన్వేషించి ఏదైనా కొంత ప్రయత్నం చేస్తే బాగుంటుందని వారు ఇచ్చిన ప్రేరణతో మీరు వ్యాసాలు మొదలుపెట్టారు. వ్యాసాలకు మంచి స్పందన వచ్చింది. ఆ వ్యాసాలన్నీ గ్రంథరూపంగా కూడా వచ్చాయి. చాలామంది ఆ గ్రంథాన్ని చదివి ఆనందించారనే విషయం తెలిసి అందరికీ కూడా సంతోషంగా ఉంది. మరి ఇంత అనుబంధం అమ్మతో ఉన్న మీకు మీ జీవితం మీద అమ్మ ప్రభావం ఎట్లా ఉంది? ఏమనిపిస్తుంది మీకు? వ్యాసాలు రాసే విషయంలో కానీ, జీవిత చర్యలకు సంబంధించి కానీ, మీ జీవిత గమనం మీద అమ్మ ప్రభావం కానీ, ఇవన్నీ తలుచుకుంటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒక రచయిత్రిగా, ఒక గృహిణిగా, ఒక భక్తురాలుగా, ఒక అమ్మను ఆరాధించే వ్యక్తిగా వివిధ కోణాల్లో అమ్మ మీకు ఒక అనుగ్రహాన్ని చూపించింది. అమ్మతో ఇంత అనుబంధం పెంచుకున్నారు. దీని మీద మీకు ఏమైనా అనిపిస్తుంది? ఏ అనుభూతి కలుగుతుంది? అమ్మ చేసేంత చేయలేకపోయినా ఆ అమ్మ చెప్పిన మార్గంలో నడవాలన్న కోరిక నాకు ఎప్పుడూ ఉంటుందండి. అందుకని అమ్మ 82వ జన్మదినం రోజు జన్మదిన సంవత్సరం అంతా కూడా ఆ జన్మదినం అమ్మ 82వ జన్మదినం నుంచి 83వ జన్మదినం వచ్చే వరకు ఉన్న ఆ సంవత్సరంలో నేను 82 మంది బీద ముత్తైదువులకి, బ్రాహ్మణ అని కూడా చూడలేదు, బీద ముత్తైదువులు ఎవరైనా సరే వాళ్ళకి 82 చీర రవికల గుడ్డలు ఇవ్వాలనుకున్న పసుపు కుంకుమలతో. అది అప్పుడు మేము పొన్నూరులో ఉండేవాళ్ళం. అప్పుడు నేను ఆ ఏడాది పొడుగునా కూడా నాకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మొత్తం మీద 82 మంది బీద ముత్తైదువులకి ఈ పసుపు కుంకుమ ఇచ్చుకోవడం అనేది జరిగింది. అది అమ్మ
చెప్పినట్టు మాతృయాగం అంటే అన్నం పెట్టడం, వస్త్రం ఇవ్వడం, బట్టలు ఇవ్వడం అనేది చెప్పింది కాబట్టి అది నా అనుభవంలో నేను కొంతవరకు చేసుకుందాం అనేది నా కూడా అనిపించింది. అలాగే ఎవరైనా ఇంటికి వస్తే బొట్టు పెట్టి పసుపు కుంకుమ ఇవ్వడం అనేది నేను ఒక అలవాటుగా చేసుకుంటూ ఉంటాను. అది కూడా అమ్మ నాకు నేర్పిన పాఠంగా నేను భావిస్తూ ఉంటాను. ప్రసాదించిన సంస్కారం, అమ్మ ప్రసాదించిన సంస్కారంగా నేను భావిస్తూ ఉంటానండి. అమ్మ గురించి, అమ్మకి నాకు నా అనుబంధం గురించి మీరు అడిగారు. నాకు అమ్మతో ఉన్న అనుబంధాన్ని ఒక చిన్న కవితగా చెప్పి నేను ఇంకా ముగించాలనుకుంటున్నాను, సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. వినిపించండి. నీవు నాది, పలికించే తల్లివి నీవు, పలికే పలుకు నాది. వ్రాయించే తల్లివి నీవు, వ్రాసే వ్రాత నాది. నడిపించే తల్లివి నీవు, నడిచే నడక నాది. చేయించే తల్లివి నీవు, చేసే చేత నాది. నీవు లేని నేను లేను, లేనే లేను. నీవు కాని నేను కాను, ఏమీ కాను. బాగుందండి, చక్కని కవిత వినిపించారు. నువ్వు నేను అన్నారు. అమ్మ చాలా గొప్ప మాట చెప్పింది. నువ్వు తప్ప నేను లేను, నువ్వే అంతా అనుకుంటే అది భక్తి, నేను తప్ప ఇంకేమీ లేదు అనుకుంటే అది జ్ఞానం. మరి నేను నువ్వు అని మీరు చెప్పింది భక్తితో జ్ఞానం వైపు జరిగే మార్గంగా, జ్ఞానం వైపు ప్రస్థానించే భక్తుడి మార్గంగా అనిపిస్తోంది మీ కవిత చూసినప్పుడు. ఆ మార్గంలో అమ్మ మిమ్మల్ని మరింత పురోగమింపు చేసి మీకు కావలసిన శాంతిని, తుష్టిని, పుష్టిని, ఒక దివ్య ఆనందాన్ని మీకు ప్రసాదిస్తుందని అనిపిస్తోంది చూడగా. ఆ తల్లి కరుణ కోసం మనం అంతా ఎదురు చూస్తున్నాం. తల్లి కరుణతోనే ఇదంతా జరుగుతుందని అనిపిస్తుంది. జై హో మాత. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.